యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. వేకువజామున లేచినప్పుడు నేను బైబిల్ తీసి ఈరోజు ఏం చెప్పాలి ప్రభా అని అడిగాను అనమాట. అడిగితే ఈ వాక్యం వచ్చిందండి. 1 పేతురు 4వ అధ్యాయంలో 7వ వచనం అనమాట. ఆ తర్వాత యూట్యూబ్ కొంచెం ఓపెన్ చేశాను మెసేజెస్ పంపించడానికి, ప్రేయర్ గ్రూప్ వాళ్ళకి అట్లా. అప్పుడు ఏమొచ్చిందంటే వాషింగ్టన్ ఈజ్ బర్నింగ్ అని వచ్చిందండి. ఇంకొకటి ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ దే ఆర్ ఆల్సో బర్నింగ్, తగలబడిపోతున్నాయంట, కాలిపోతున్నాయి. అప్పుడు వెంటనే 2వ పేతురులో 3వ అధ్యాయం జ్ఞాపకం చేశారండి. మనం ఇప్పుడు దాన్ని ధ్యానించుకుందాము. ఇలా జరుగుతుంది అని 2000 సంవత్సరాల క్రితమే ప్రభు బయలుపరిచారండి. చివరిలో ఏం జరుగుతుంది, భూమిని ఆయన ఎలా మరి లయం చేయబోతున్నారు, భూమి పంచభూతములతో సహా కాలి దగ్ధమైపోతుంది అని పేతురు రాస్తారండి 2వ లేఖలో 3వ అధ్యాయంలో. ఈరోజు మనం అది ధ్యానించుకుందామండి. లాస్ ఏంజల్స్ కాలిపోవడము, ఇంకా చాలామంది చెప్తున్నారు ఈ హోటల్ కాలిపోయింది, లేకపోతే ఈ కంపెనీ కాలిపోయింది అని. ఇవన్నీ హెచ్చరికలండి. కోవిడ్-19 నుంచి చూడండి, యుద్ధాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడాలండి. యేసు ప్రభు చేతిలో మరి గ్రంథపు చుట్ట ఉంటుంది, అది తీర్పు గ్రంథం. ఆయన 7 ముద్రలు ఉంటాయి. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఏం జరిగింది అని మనం ధ్యానించుకున్నాం కదా. మొదటిది ముద్ర విప్పినప్పుడు మొదటి జీవి రమ్ము అనగానే తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడు, విల్లు ఉంటుంది, జయించువానిలాగా వస్తాడు. ఎవరు అనంటే ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి అంత్యక్రీస్తు, మోసగాడనమాట. అందుకే మత్తయి 24లో యేసు ప్రభు యుగాంతపు సూచనలో మొదటి సూచన ఏంటంటే మోసాలు జరుగుతాయి అని. చాలా చాలా మోసాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 2వది ఏంటంటే యుద్ధాలు. అప్పుడు యేసు ప్రభు 2వ ముద్ర విప్పినప్పుడు దర్శన గ్రంథం 6లో సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవుల్లో 2వ జీవి రమ్ము అనగానే ఎర్రని గుర్రం మీద ఒక అశ్వికుడు, ఆయన చేతిలో ఖడ్గం ఉంటుందన్నమాట. యుద్ధాల్ని సృజించడానికి ఆయనకి శక్తి ఇవ్వబడింది. తర్వాత 3వది విప్పినప్పుడు 3వ జీవి రమ్ము అనగానే నల్లని గుర్రం మీద ఒక ఆయన వస్తాడండి. ఆయన చేతిలో త్రాసు ఉంటుంది, అంటే కరువులు అనమాట, చాలా చాలా కరువులు. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదండి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా 4వ ముద్ర విప్పినప్పుడు 4వ గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడు. ఆయన తల మీద మృత్యువు అని రాయబడి ఉంటుంది. ఆయన ఏంటంటే భూమి మీద 3వ వంతు చంపడానికి ఆయనకు అధికారం ఇవ్వబడిందంట, యుద్ధాల ద్వారా, రోగముల ద్వారా. ఆ తర్వాత ఖడ్గము అంటే యుద్ధం కదండి, రోగాలు ఇవి కూడా వస్తున్నాయి కదా. తర్వాత క్రూర మృగముల వలన చంపడానికి అధికారం ఇవ్వబడింది. ఇవన్నీ జరుగుతున్నాయండి. అందుకే ప్రకటన అంటే దర్శన గ్రంథం 6వ అధ్యాయము, మత్తయి 24 ఒక్కొక్కటిగా మీరు చదువుతుంటే జీసస్ చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. యుగాంతపు సూచనలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మత్తయి 24 చివరిలో మనుష్య కుమారుడు ఎట్లా అంటే దొంగ చెప్పి రాడు కదండి, అలా అకస్మాత్తుగా వస్తాడు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మీరు మనుష్య కుమారుడు మీరు ఊహించని గడియలో వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండండి. మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలండి. యేసు ప్రభు పెళ్లి కొడుకులాగా వస్తారు, మనం పెళ్లి కూతురులాగా ఆయన కొరకు వేచి ఉండాలన్నమాట. సో అది చూసినప్పుడు నాకు కూడా నిజంగా ఎట్లా కాలిపోతుందండి, ఇండ్లన్నీ కాలిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకు ఇట్లా జరిగిందని యూట్యూబ్లో ఆయన చెప్తున్నాడు, వేడి ఎక్కువ అయిపోయింది,
గాలులు వీస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇల్లు వచ్చేసి చెక్క ఇల్లు కదండి అమెరికాలో కానీ ఫ్రాన్స్ కానీ. ఈ రీజన్ చెప్తున్నాడు, కానీ నేను అనుకున్నాను అవి కాదయ్యా, నువ్వు బైబిల్ చదివితే బాగుంటుంది. బైబిల్లో దేవుడు చెప్పింది జరుగుతుంది. యేసు ప్రభువే చెప్తారు యుగాంతపు సూచనలు చెప్తూ. మార్కు 13:31 భూమి ఆకాశములు గతించిపోను కానీ నా మాటలు గతించిపో. అంటే భూమి గతించిపోతుంది కదా, ఆకాశం గతించిపోతుంది. యేసుప్రభు చెప్పారుగా, కనుక అది జరుగుతుందన్నమాట. సో మనం ఏంటంటే జాగ్రత్తగా దైవభీతి కలిగి వాక్యం ప్రకారం జీవిస్తూ యేసుప్రభు రెండో రాక కొరకు వేచి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కింద వాటిని వెతికే టైం కాదండి, కింద వాటిని పోగు చేసుకునే టైం కాదు. మనం ఎత్తబడాలి. వాక్యం మనలో ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. యేసుప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని యేసుప్రభుకి అప్పగించి ఆయన పరలోకానికి వెళ్తాడనమాట. అప్పుడు భూమి మీద పబ్లిక్గా బహిరంగంగా సాతాను పుత్రుడు క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలన 7 సంవత్సరాలు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దామండి. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు రెండవ రాకడ చాలా తొందరలో జరుగుతుందండి. ఎప్పుడు అని కాదు, కానీ మనం సిద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు 1 పేతురు అండి 4వ అధ్యాయం 7 నుంచి అన్నమాట. ఈ మాటలు పేతురు రాస్తూ ఉన్నాడండి. అన్నిటికీ కూడా అంతము సమీపించినది కనుక మీరు స్వస్థ బుద్ధి అంటే క్లియర్ మైండ్ కలిగి ఉండి మెలకువగా ఉండి ప్రార్థించండి. యేసు ప్రభు కూడా లూకా 21లో ఈ యుగాంతపు సూచనలు చెప్పి చివర్లో ఏమంటాడంటే 21:34 అన్నమాట. మీరు ఇంకా తిండితో, తుచ్చ విషయాసక్తితో, త్రాగుడుతో మందమతులు కాక అప్రమత్తులై ఉండండి. బీ అలర్ట్. లేకపోతే ఆ దినము మీరు తింటూ త్రాగుతూ ఇంకా ఆస్తులు పోగు చేసుకుంటుంటే ఉరిలాగా వస్తుంది. మీరు మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు కావలసిన శక్తిని పొందడానికి మీరు జాగరూకులై ప్రార్థించండి. బీ అలర్ట్. ఎప్పుడు 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 కనుక జాగ్రత్తగా ఉండాలి అని యేసు ప్రభు కూడా చెప్తారండి. అదే ఈయన చెప్తున్నాడు అనమాట పేతురు. హ్యావ్ క్లియర్ మైండ్. మీ మనసు నిండా ఈ లోక ఆశలు అంతా వద్దు. క్లియర్ మైండ్. వాక్యం చదవండి, దాన్ని పాటించండి, అంతే. మిగతావన్నీ కూడా మనకు అవసరం లేదండి. యాక్చువల్గా అంత్యక్రీస్తు ఎవరు, ఏం జరుగుతుంది, మనం ముందే వెళ్ళిపోతాం. మన బాధ్యత ఏంటంటే ఉపదేశకుడు గ్రంథం ప్రసంగిలో చివర్లో రాస్తాడండి సొలొమోను. తన జీవిత పాఠం నేర్చుకొని తనలాగా ఎవరు కాకూడదని రాస్తాడు. 12లో 13, 14 నరుని ప్రధాన ధర్మం ఇదియే, మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు పాటించండి, ఇంకా ఏది కాదు. ఎందుకంటే నరుని ప్రతి కార్యం అది రహస్యమైంది, లేకపోతే అవి మంచివి చెడ్డవైనా అన్నిటికీ ఇప్పుడు భగవంతుడు వచ్చి యేసు ప్రభు తీర్పు తీరుస్తాడనమాట. కనుక ఎందుకు దేవుడు మనల్ని సృజించారంటే ఆయనతో కలిసి జీవించాలి. ఏదైనా తోటలో ఎలా ఫెలోషిప్ అన్నమాట. ఆయన చెప్పింది మనం వింటూ ఆయన సన్నిధిలో ఆనందంగా ఉండాలి అని. ఇప్పుడు మళ్ళీ 1 పేతురు 4 వద్దామండి. మీరు కూడా దయచేసి మెల్లగా చదువుకోండి. అన్నిటికీ కూడా అంతము సమీపించినది కనుక మీరు క్లియర్ మైండ్ కలిగి ఉండి మెలకువగా ఉండి ప్రార్థించండి. ప్రార్థన అంటే వాక్యం చదవడము, దాన్ని పాటించడం అండి. మీరు ఈ యేసుప్రభు రెండవ రాకడ గురించి 318 సార్లు ఉందండి. యేసుప్రభు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. యేసుప్రభు యొక్క ప్రథమ శిష్యుడు పేతురు ఏం చెప్పాడు చాలా ముఖ్యమైనది. ఆయనతో ఉన్న 12 మంది శిష్యుల్లో పేతురు, యోహాను, యూదా, యాకోబు రాసిన లేఖలు ఉన్నాయి. ముందు యేసుప్రభు తర్వాత పేతురు లేఖలు బాగా చదవాలండి. ఎందుకంటే దేవుడు ఆయనకి ఆ జ్ఞానాన్ని, అభిషేకాన్ని ఇచ్చారు. తర్వాత యోహాను యేసుప్రభు గుండెల మించి రాస్తాడు. యోహాను మొదటి లేఖ ఏంటంటే మీరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ 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 ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరికొకరు సాయం చేసుకోండి. యేసుప్రభు
లో ఉన్నటువంటి ఆ హృదయంలో ప్రేమ అంతా రాస్తాడు. అందుకే ఆయనని ఈజ్ అన్ అపోజిల్ ఆఫ్ లవ్, ప్రేమ అపోస్తలుడు అని అంటారండి. పేతురు ఏం చెప్తున్నాడంటే, మెలకువ కలిగి వాక్యమంతా మీరు చదువుకొని ధ్యానిస్తూ పాటించండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? యుగాంతపు సూచనలు చూస్తున్నారు. మత్తయి 24లో యేసు ప్రభు చెప్పింది మీరు అంతా చూస్తున్నారు కనుక మీరు మెలకువ కలిగి ఉండి, ఇంకా ఏమంటారంటే ఒకరినొకరు ప్రేమించుకోనండి. మీరు యేసు ప్రభు వచ్చే నాటికి ప్రేమ కలిగి జీవించండి. అపోస్తులు రాసిన ఎప్పుడు కూడా ప్రేమ కలిగి జీవించండి అని చెప్తారండి. ఎందుకంటే ప్రేమ పెక్కు పాపములను కప్పివేస్తుంది. మీరు మీ పిల్లల్ని ప్రేమించినప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు వాళ్ళని ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద మీకు ఎక్కువ ప్రేమ ఉంది. వాళ్ళు చేసిన ఆ తప్పులు మీకు కనబడట్లేదు అన్నమాట. అలాగే అందరినీ ప్రేమించండి, అందరినీ మన్నించండి, మంచి అతిథి సత్కార్యాలు చేయండి అని చెప్తున్నారనమాట. అతిథి సత్కార్యాలు చేయండి. దేవుడు మీకు ఏ వరాన్ని ఇచ్చారో అది అందరి మేలు కొరకు వాడండి. ఇప్పుడు నాకు వాక్యం చెప్పడానికి దేవుడు వరాన్ని ఇచ్చారు. ఆ వరం నేను మీ మేలు కొరకు వాడుతున్నాను. మీకు ఒకవేళ సేవ చేసే వరం ఇచ్చారనుకోండి, వృద్ధులకి సేవ చేయడం చేయండి. మదర్ తెరీసా తల్లిలాగా సేవ చేయడం అలా చేయండి. మరి రోగులను దర్శించడం, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇస్తారండి. ఏ వరం ఇచ్చారో దాన్ని ఇతరుల మేలు కొరకు మీరు ఉపయోగించండి అని చెప్తున్నాడు. వాక్యం చెప్పేవాళ్ళు దేవుని వాక్యం మాత్రమే చెప్పాలి అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఆయన ఏం చెప్తారంటే, మనము దేవుని చిత్తం చేయాలి. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే దేవుని చిత్తం చేయాలి. దేవుడు ఏం చెప్పారో బైబిల్లో అది. సొంత చిత్తం చేయడము అది సాతాను యొక్క పరిపాలన క్రింద ఉన్నవాళ్ళు అనమాట. అది అన్యుల జీవితానికి పునాది సొంత చిత్తం చేయడం. మనసు ఏం చెప్తే అది. కానీ మనము మనసులో హృదయంలో వాక్యాన్ని నింపుకొని దేవుని చిత్తం చేయాలి. మరియ తల్లిలాగా పునీతులు యేసు ప్రభు నీ చిత్తమే నెరవేరునుగా కానీ ప్రతిరోజు దేవుని చిత్తం చేయాలి. అది ఇక్కడ చెప్తున్నారండి. మీకు కష్టాలు వచ్చినప్పుడు ఏదో అసాధారణంగా అనుకోకండి. మీరు శ్రమలు అనుభవిస్తే మీలోనికి పరిశుద్ధాత్మ వచ్చారు, యేసు ప్రభు వచ్చారు. ఈ లోకంలో శ్రమలను అనుభవించిన యేసు మీలోకి వచ్చినప్పుడు మీరు కూడా శ్రమల్ని అనుభవిస్తారు. కానీ ప్రతిదానికి కూడా ప్రభు మీకు ప్రతిఫలాన్ని ఇస్తారు. పరలోకానికి వెళ్తే మహిమ కిరీటాన్ని ఇస్తారు. కనుక విశ్వాసం కోల్పోవద్దు అని రాస్తారండి. మీ బాధలన్నీ ఆయనకు అర్పించండి, ఆయన మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తాడు అని చెప్పి ఇప్పుడు 2వ లేఖకు వచ్చినట్లయితే రోమ్ చెరసాల నుంచి రాస్తాడండి ఈయన. ఇక్కడ అబద్ధ బోధకుల గురించి రాస్తాడు. ఇప్పుడు మనం అది టచ్ చేయట్లేదండి. అయితే 3వ అధ్యాయం 2 పేతురులో 3వ అధ్యాయం మెల్లగా చదువుకోవాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది నా 2వ లేఖ అని రాస్తున్నారు. నిర్మలమైన మీ మనస్సులు, ప్యూర్ మైండ్స్ అన్నమాట. నిర్మలమైన మీ మనస్సులలో మంచి భావములను రేకెత్తించాలి, రేపాలి. ప్యూర్ హార్ట్లో మంచి ఆలోచనలు నేను పెట్టాలనుకుంటున్నా. ఏంటి అంటే చూడండి, మొదటి ఆలోచన ఏం చెప్తారంటే, ప్రవక్తలు ఏదైతే బోధించారో దాని మీద మీ మనస్సు పెట్టుకొని దాన్ని పాటించండి. 16 మంది ప్రవక్తలు ఉన్నారు కదండి. వాళ్ళు ఏం చెప్పారు? ఒక్కరిని తీసుకుంటే యోవేలు ఏం చెప్తాడంటే, మీరు పశ్చాత్తాపడండి, మిడతలు వస్తాయన్నమాట, పంట తినేస్తాయి. ఇప్పుడేమో ఏం మిడతలు అంటే, ప్రకటన 9లో చెప్పినట్లుగా అగాధం నుండి రోగ క్రిములండి, ప్యాథోజన్స్. అందుకే క్రొత్త రోగాలు వస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఏం చెప్తాడంటే ఈయన, ఆ పాత నిబంధనలో ప్రవక్తలు బోధించిన బోధనలను మీరు పాటించండి. ఎందుకంటే ఇప్పుడు క్రొత్త బోధనలు వస్తున్నాయి, అవి కాదు, ప్రవక్తల బోధన. వాళ్ళంతా ఏం చెప్తారంటే, హృదయ పరివర్తన చెందండి, దేవుని దగ్గరికి రండి, ఈ లోకాన్ని ప్రేమించొద్దు. అలాగే అపోస్తుల ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం బోధించాడో, ఏ ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని మీరు పాటించండి.
అపోస్తుల కార్యాలు. యేసుప్రభు ఏం చెప్పాడండి? దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వాళ్ళని ప్రేమించాలి. అష్టభాగ్యాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. దయామయులు ధన్యులు, వాళ్ళు దయను పొందెదరు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడతారు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. అలా ఏమేమి ఆజ్ఞలు యేసుక్రీస్తు నుంచి పొంది అపోస్తులు బోధించారో వాళ్ళ బోధనని మీరు పాటించండి, జ్ఞాపకం ఉంచుకోండి అని మీ పరిశుద్ధమైన హృదయాల్ని నేను రేపుతున్నాను అని చెప్తాడనమాట. కనుక మనం ఎప్పుడు బైబిల్ చదవండి. అపోస్తుల కార్యాల్లోనే 17 ప్రసంగాలు ఉంటాయండి. పేతురు చేసిన ప్రసంగాలు, ఆ తర్వాత పౌలు చేసినవి 12 వరకు పేతురు, 13 నుంచి పౌలు, 7వ అధ్యాయంలో స్టీఫెన్. ఆ ప్రసంగాలు యేసుప్రభు ఏం బోధించాడు అది దాని మీద ఫోకస్ చేయండి. ప్రవక్తల ప్రవచనాలు వాళ్ళు బోధించిన దాని మీద మీరు దృష్టి నిలపండి అని చెప్పి ఇంకేం చెప్తాడు తెలుసా? అంత్య దినాల్లో అపహాసకులు బయలుదేరుతారంట. ఎవరి అపహాసకులు అంటే తమ స్వకీయ దురాశల చొప్పున నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం దురాశ, ఇది సంపాదించాలి, ఇది తినాలి, ఇది త్రాగాలి, అలాంటి అపహాసకులు అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, దేవుని బిడ్డల్ని ఎగతాళి చేస్తారు. అమ్మా బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, ఏం చెప్తావు, చూసొచ్చారా మీరు నరకం అని అంటారండి కొంతమంది. నరకం చూసొచ్చారా? పోనీ అక్కడ పోతే పోయినా, ఉన్నన్ని రోజులు తినాలి త్రాగాలి అంతే. మా శరీరం ఏం చెప్పిందో ఆస్తులు పోగు చేసుకోవాలి, తినాలి త్రాగాలి, సొంత చిత్తం చేయాలి. అపహాసకులు బయలుదేరుతారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తారంట. ఏమని ఎగతాళి చేస్తారు తెలుసా? ఏమనంటే ఆయన వస్తున్నాడు అని చెప్తున్నారు కదా, ఎక్కడొచ్చాడు ఆయన, ఎప్పటి నుంచో చెప్తున్నారు. మా తాతలు వాళ్ళు చచ్చిపోయినారు కూడా, ఏమి భూమి అలాగే ఉంది, ఎప్పుడు ఉన్నట్లుగానే ఉంది అని చెప్పి ఎగతాళి చేస్తారంట. అయితే యేసు ప్రభు రెండో రాకడని గురించి ఇప్పుడు ఏమేం చెప్తున్నాడో పేతురు జాగ్రత్తగా చదవాలని. ఇప్పుడు ఎందుకు ఇలా కాలిపోతుంది అంటే ఇలాగే జరుగుతుందని పేతురు రాస్తాడనమాట. సో యేసుక్రీస్తు రాకడ తప్పకుండా జరుగుతుంది అనడానికి పాత నిబంధనల నుంచి 2 సంఘటనలు జరిగాయి. ఇప్పుడు జరగబోయే ఒక సంఘటన, 3ని జోడించి చెప్తాడనమాట. సో పాత నిబంధనలు ఏంటంటే దేవుడు వాక్యాన్ని పలికారు, జలము నుండి జలం ద్వారా భూమిని ఆకాశాన్ని ఆయన సృజించారు. ఆ తర్వాత ఆ భూమి ఆ జలం ద్వారానే ఆయన నాశనం చేశాడు. నోవా కాలంలో ఆ లోకం నాశనం చేయబడుతుంది కదండి. ఆ తర్వాత రెండోది ఏం చెప్తాడంటే ఆయన వాక్యంతో భూమిని ఎట్లా సృజించాడో అలాగే నోవా కాలంలో ఆ జలం ద్వారానే భూమిని ఆయన నాశనం చేశాడు. ఇప్పుడేం చేస్తాడు అని చెప్తున్నారంటే మళ్ళా దేవుని వాక్యంతోనే ఈ భూమి అగ్నిలో దగ్ధం కావడానికి భూమి ఉంచబడింది అని చెప్తారండి. అప్పుడు 2 జరిగాయి కదా, వాక్యంతో జలం నుండి జలం ద్వారా భూమిని సృజించాడు, మళ్ళా వాక్యంతోనే భూమిని నాశనం చేశాడు నోవా కాలంలో. ఇవి జరిగాయి, ఇప్పుడు ఇది జరగబోతుంది అని రాస్తాడనమాట. ఏం జరగబోతుందంట? ఈ అగ్ని, దేవుడు సృజించిన ఈ భూమి అగ్నితో, భూమి ఆకాశం అగ్నిలో దగ్ధం కావడానికి ఉంచబడ్డాయంట. అది దుష్టులకి ఒక హెచ్చరికగా అన్నమాట. కానీ దేవుని యొక్క శిక్షలో కూడా ప్రేమ ఉంటుందండి. మొత్తం ఒకేసారి ఆయన చెయ్యడు. అక్కడ లాస్ ఏంజల్స్ కాలిపోయింది, ఇక్కడ ఈ పట్టణం, ఇక్కడ ఇది, అలా అంటే మనము పశ్చాత్తాపడాలి అన్నమాట. అందుకే ఇంకా రావట్లేదు ఏంటి, ఏదో 2012 అనేదో మూవీ వచ్చిందంట, ఏంటి రావట్లేదు అని ప్రజలు అడిగితే ఏం చెప్తాడంటే దేవునికి ఈ టైం బౌండ్ అనేది ఉండదండి. 100 సంవత్సరాల, 50 సంవత్సరాల, లేకపోతే 1000 సంవత్సరాల, ఇన్ స్పేస్ దెర్ ఇస్ నో టైం బౌండ్. నాకు ఎలా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఆయనకి 1000 సంవత్సరాలు 1 సంవత్సరం అనే తేడా ఉండదన్నమాట.
ఇంకా ఏంటంటే 90వ కీర్తన 4లో కూడా చెప్తారు, ఇక్కడ 1000 సంవత్సరాలు అయితే దేవునికి ఒక్క రోజుతో సమానం. అంటే మనకి చూడండి, మన జీవితం ఇక్కడ ఒక గంట, గంటన్నర అన్నమాట. అప్పుడు కనబడే అప్పుడు మాయమయ్యే గాలి బుడగ, నీటి బుడగ అంటారనమాట. ఆవిరి లాంటి జీవితం యాకోబు అంటాడు. మరి లేకపోతే ప్రొద్దున పూచి సాయంకాలం వాడిపోయే పువ్వు లాంటిది అంటాడు పేతురు కూడా అనమాట. సో ఇంకా ఆయన రావట్లేదు అంటే అది మన కొరకే. మనము హృదయ పరివర్తన చెందాలి అని, మారు మనసు పొందాలి అని ఆయన ఇంకా ఓర్పుని సహనాన్ని కలిగి ఉన్నాడు. కనుక భూమి అంతా కూడా పంచభూతాలు కాలిపోబోతున్నాయి. తర్వాత దేవుడు క్రొత్త దివి, క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృజిస్తాడు అని కూడా రాస్తాడు. ప్రకటనలో 21వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అప్పుడు ఆ క్రొత్త దాంట్లో మరి నీతి నివసిస్తుంది. కనుక మీరు పౌలు కూడా ఈ విషయాన్ని రాశాడు. పౌలు తెస్సలోనికాలో కూడా రాస్తాడండి. మనం దేవుని చిత్తం అయితే ధ్యానించుకుందాం దాన్ని. కనుక మీరు ఎలా ఉండాలంటే దేవుని యొక్క, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో వర్ధిల్లండి. జ్ఞానం, ఇదంతా జ్ఞానం అన్నమాట. దైవ జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారు అని మరి దేవుడే చెప్తారండి. హోసియా 4:6లో ఇవన్నీ చదువుకోవాలండి. చదవడానికి ఇచ్చిన గుడ్ న్యూస్ అన్నమాట ఇది. టీవీలలో చూసేది మరి అది సాతాన్ యొక్క బ్యాడ్ న్యూస్. కనుక దీన్ని చదివి ఆయన రాకడ కొరకు మనం వేచి ఉండాలి. వర్ధిల్లండి మీరు, ఆయనకే మహిమ కలుగును. దేవుని యొక్క జ్ఞానంలో మీరు వర్ధిల్లండి, కృపలో వర్ధిల్లండి అని చెప్తున్నారనమాట. నేను ముఖ్యమైనటువంటి అంశాలు చదువుతా అండి, మీరు రాసుకొని తర్వాత ఈ లేఖ చదవండి. 2 పేతురు లేఖ 3వ అధ్యాయం. ఓకేనా? అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థింపుడు. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువ ప్రేమ కలవారై ఉండుడు. క్రీస్తు ప్రభు రాకడయందు విశ్వాసమును కలిగి ఉండుడు. 3వ అధ్యాయంలో చెప్తాడండి. క్రీస్తు ప్రభు తప్పక వచ్చును అని పేతురు పాత నిబంధనలో సంభవించిన 2 సంఘటనలు మరియు నూతన నిబంధనలో సంభవింపబో ఒక సంఘటన ద్వారా వివరిస్తాడు. గతంలో సంభవించిన 2 సంఘటనలు. ఆదిలో జలము ద్వారా జలము నుండి భూమి సృజించబడెను. ఆ జలము వలననే జలప్రళయం చేత అప్పుడున్న లోకము నశింపచేయబడెను. భవిష్యత్తులో సంభవింపబో ఒక సంఘటన. దేవుని వాక్కు చేతనే ఇప్పుడున్న ఆకాశమును భూమియు అగ్నిలో దగ్ధమగుటకు గాను ఉంచబడినవి. దుష్టులు తీర్పునకు గురి అయి నాశనం చేయబడు నాటికై అవి భద్రము చేయబడినవి. ప్రభు దినం కొరకు సిద్ధపాటు. ప్రభు దినము దొంగవలే వచ్చును. ద డే ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ లైక్ అ థీఫ్. ప్రభు దినమున ఆకాశములు మహాధ్వనితో దగ్ధమై నశించిపోవును. ద హెవెన్స్ విల్ డిసపియర్ విత్ ఎ రోర్. పంచభూతములు ఆ వేడికి కరిగి ప్రవహించు దినమే అది. ఎలిమెంట్స్ విల్ బి డిస్ట్రాయిడ్ బై ఫైర్. భూమియు దాని మీదనున్నదంతయు కాలిపోను. ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ విల్ బి బర్న్ట్. కనుక మీరు సిద్ధంగా ఉండండి అని పేతురు రాస్తూ ఉన్నారండి. మనల్ని అర్థిస్తున్నారనమాట. మన మొదటి పాపుగారు కదా, అంటే మన తండ్రి అన్నమాట. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఇదంతా ఇలా కాలిపోతుంది అని ముందుగానే పేతురు గారు రాశారు 2000 సంవత్సరాల క్రితం. రోమ్లో మైమర్టైనం అనే జైల్లో ఉన్నప్పుడు అన్నమాట. తనని సిలువ వేయడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, అయ్యా మీరు మాకు ఆజ్ఞలు ఇచ్చారు తండ్రి. పాత నిబంధనలో మరి 10 ఆజ్ఞలు, 619 ఆజ్ఞలు ఇచ్చారు. వీటిని పాటిస్తే మీరు నా పిల్లలు, నేను మీ తండ్రి అన్నారు. అలాగే యేసు ప్రభా, మీరు ఈ లోకానికి వచ్చి మీరు కూడా మాకు ఆ పరలోక చట్టాన్ని గురించి చెప్పారు. మత్తయి సువార్తలో మీ ప్రసంగాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మేము చదివి పాటించేటట్లుగా మాకు
పరిశుద్ధాత్మని దయచేయండి. మిమ్మల్ని గాయపరిచే ఏ పని మేము చేయకూడదు ప్రభా. మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడమే కనుక మిమ్మల్ని గౌరవించాలి. మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించి ప్రభా మీరు మేఘాల్లో వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకునే కృపని మాకు దయచేయండి. దైవ భీతిని కలిగించే ఆత్మని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇవన్నీ పేతురు గారు ముందే రాశారు కనుక ఇవి చదువుకొని అలాగే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా యేసు ప్రభువు మేఘాల్లో వచ్చినప్పుడు ఆయనను కలుసుకుందాం. లేదా ఇప్పుడే పరలోకానికి వెళ్తే మనం పరలోకంలో నిత్యము ఆయనతో ఉండేటట్లుగా వాక్యాన్ని పాటిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.